న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యథేచ్ఛగా గూడూరు డివిజన్ లో మైకా సిలికా కొత్తగా క్వార్ట్జ్ ఖనిజ దోపిడీ బీద రవిచంద్ర విమర్శ. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 21 కేజీల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే సీతారాంపురం మండలం అభివృద్ధి కార్యాలయంలో ఉపాధి హామీ భవనం నందు ఏపీడీఆర్ గాయత్రి దేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో 2023-2024 సంవత్సరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆడిట్ త్వరలో జరుగుతుందని, దానికి సంబంధించిన రికార్డులు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాక 24 సంస్థానానికి సంబంధించి జాతీయ ఉపాధి గ్రామీణ ఉపాధి పనుల కోసం కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. నా పేరు ఆర్ గాయత్రి దేవి. నేను అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉదయగిరి క్లస్టర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు సీతారాంపురం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ తోటి 16th రౌండ్ సోషల్ ఆడిట్ త్వరలో జరగబోతుంది. కాబట్టి ఈ సోషల్ ఆడిట్ సందర్భంగా అంతా ఫైలింగ్ అంతా కూడా చేయవలసిందిగా అందరూ ఫీల్డ్ అసిస్టెంట్స్ కి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీతారాంపురం మండలానికి 23-24 సంవత్సరానికి మార్చి నెల వరకు 2,64,502 కేటాయించున్నారు. ఈ టార్గెట్ సాధించేదానికి రోజువారీగా 100 డేస్ కి దగ్గర ఉండే 864 కుటుంబాలు ఇంకా 100 డేస్ కి చేయవలసింది. కాబట్టి ఈ 864 మందికి, అదే విధంగా 1203 ఎస్సీ జాబ్ కార్డ్స్ ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు 993 మందికి ఉపాధి కల్పించున్నారు. ఇంకా మిగిలిన 210 మందికి, ఎస్టీలు 266 గాను 232 మందికి పని కల్పించున్నారు. ఇంకా 34 మందికి, వీరందరికీ కూడాను ఈ మార్చి లోపల పని కల్పించి 100 రోజులు లక్ష్యాన్ని సాధించవలసిందిగా ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 24-25 సంవత్సరానికి సీతారాంపురం మండలానికి 2,73,760 టార్గెట్ కేటాయించున్నారు. ఈ టార్గెట్ సాధించేదానికి గాను ఫైనల్ గ్రామ సభల్లో ఈ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి కేటాయించిన లక్ష్యానికి గాను కొత్తగా కొన్ని వర్క్స్ మనకి న్యూ ప్లానింగ్ లో ఇచ్చున్నారు, న్యూ స్ట్రాటజీ కింద. దీంట్లో సీతారాంపురం మండలానికి ఫారెన్ పాయింట్స్ 175 ఇచ్చున్నారు, మినీ అమృత్ సరోవర్ 20 ఇచ్చున్నారు, క్యాటిల్ షెడ్స్ 15 ఇచ్చున్నారు. ఇదే కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడాను స్మాల్ ఫార్మర్, మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి కూడాను ఈ పథకం ద్వారా హార్టికల్చర్ కింద వాళ్ళకి మొక్కలు వేసుకొని, ఇది మనకి కనిపించే అసెట్, తరతరాలకు కూడాను ఒక మొక్క నాటితే తరతరాలు దాన్ని ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా హార్టికల్చర్ కింద ప్రతిపాదన తీసుకునవలసిందిగా అందరూ ఎంజేఎన్ఆర్జీ సిబ్బందికి సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ ఫైనల్ గ్రామ సభలన్నీ కూడా త్వరితగతిన ముగించి ప్రతిపాదనలు పీడీ గారికి పంపిస్తే శాంక్షన్స్ తీసుకోవచ్చు. మనకి సీతారాంపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీయడమే భాగంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అంతేకాక ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయ పరిధిలో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి క్రీడలు ఆడటం జరిగిందని, రేపటి నుంచి మండల స్థాయిలోని కరెంట్ సబ్స్టేషన్ వెనుక వైపున ఈ పోటీలు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత ముందుండి విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆటల్లో నైపుణ్యాన్ని ఉన్న క్రీడాకారుల్ని వెలికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గాను మనం ఇప్పటి వరకు సచివాలయ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలను కూడా నిర్వహించుకున్నాము. రేపటి నుంచి అంటే 10/1/2024 మన మండల స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయి. దీనిలో మనకి ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఆఫీసు దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్ నందు, అంటే తహసీల్దార్ ఆఫీసు ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ నందు వాలీబాల్ పోటీలు జరుగుతాయి. అదేవిధంగా మన అయ్యవారిపల్లి హై స్కూల్ ప్రక్కనున్న ప్లే గ్రౌండ్ లో క్రికెట్, తర్వాత కబడ్డీ, ఖోఖో,
ఖోఖో, షటిల్ పోటీలు మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 11, 12 తారీఖుల్లో జడ్పీ హై స్కూల్ అయ్యవారిపల్లి ప్లే గ్రౌండ్ నందు బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. అట్లాగే 17/1/2024 క్రికెట్ పోటీలు జడ్పీహెచ్ హై స్కూల్ అయ్యవారిపల్లి గ్రౌండ్ నందు జరుగుతాయి. ఫైనల్ పోటీలు 20/1/2022 జడ్పీహెచ్ఎస్ అయ్యవారిపల్లి ప్లే గ్రౌండ్ నందు జరుగుతాయి. కాబట్టి మండల ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ఆ క్రీడలు జరిగే వాటికి అందరూ కూడా హాజరయ్యి క్రీడాకారులకి మంచి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కల్పించి ఈ ఆటల పోటీలు తిలకించవలసిందిగా సీతారామపురం మండల ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా సీతారామపురం మండల ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా బేఖతారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నదీ ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా చేయడం దారుణమని, నదిలో ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ అన్నారు. గారం మండలం బోరవెల్లి, అంబలవలస నదీ ప్రవాహ ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా ప్రాంతాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహజ వనరులను నిలువు దోపిడీ చేస్తుందని, నదీ ప్రాంతంలోనే రహదారులు వేసి తీర ప్రాంతాల కోతకి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. నదులు, చెరువులు తలపించే విధంగా 30 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు చేపట్టడం వలన నదీ ప్రవాహ దిశ మారిపోతుందని, ఎత్తిపోతల పథకాలకు నీరు మళ్లించేందుకు కష్టతరంగా మారుతుందని, నదుల రూపురేఖలు రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందని అన్నారు. ఈ విధంగా దోపిడీ కొనసాగితే కలెక్టరేట్లను ముట్టడిస్తామని, ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నదీ తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదీ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నీటి సమస్య తీవ్రతరంగా మారుతుందని, ఈ వ్యవహారం అంతా రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఎందుకు పట్టడం లేదని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా ఎలా చేస్తారని, ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే అడ్డుకునే పరిస్థితి వస్తుందని, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నో మాటలు చెబుతున్నారని, చెప్పిన మాటలకి చేసే పనులకి పొంతన లేకుండా పోయిందని, ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదని, ఎక్కడా నీతివంతమైన పాలన సాగుతుందని, ఈ విషయంపై ధర్మాన ప్రసాదరావు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. నమస్కారం, నా పేరు గుండు శంకర్. నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని. మా శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వంశధార నది దగ్గర ఇక్కడ బోరవల్లి గ్రామం, అలాగే అంబలవలసి గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎంత దారుణంగా అంటే నదిలో పెద్ద చెరువులు తలపిస్తున్నట్టు ఇక్కడ తవ్వుకొని, అలాగే పెద్ద పెద్ద నుయ్యలు, బావులు తవ్వినట్లు, అలాగే నదిలో ఇంకొక నదులు తవ్వుతున్నట్లు వీళ్ళు ఇక్కడ ఇష్టానుసారంగా 20-30 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రొక్లైన్లు పెట్టి వందలాది లారీలు రోజు తరలిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఈ సహజ వనరులని రాష్ట్ర ప్రభుత్వం ఈ దోపిడీ, ఈ ముఖ్యమంత్రి దోపిడీ చేసి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అలా అదేవిధంగా ఇంత ముందు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన ధనుంజయ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తప్పకుండా మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్పీ కానీ, ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ కనీసం పట్టించుకోకుండా తిరిగి వారికి సహకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీకు తెలియజేస్తున్నాను, మీకు అడుగుతున్నాను. అలాగే స్థానిక మంత్రి విషయం వస్తే, స్థానిక మంత్రి అందరికీ ప్రతి మీటింగ్లో కూడా ఓదరదొంపు ప్రసంగాలు ఇస్తున్నాడు. ఏంటంటే మేము సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తున్నాయి, సచివాలయంలో మేము డైరెక్ట్ బటన్ నొక్కుతున్నామని. సచివాలయాలన్నీ నీతివంతమైన పాలన చేస్తే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సచివాలయాలు ఏం చేస్తున్నాయి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని అడ్డగోలుగా తొంగలో తొక్కి సహజ వనరుల్ని ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు అని నేను మీకు ప్రశ్నిస్తున్నాను. మీకు ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ, ఇక్కడున్న ఎస్పీ గారు కానీ, ఇక్కడున్న స్థానిక మంత్రి గారు కానీ, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రభుత్వం వారు కానీ వీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ డబ్బుకు అమ్ముడుకు పోయారా? లేదా మీరు తాడేపల్లి ప్యాలెస్కి భయపడుతున్నారా? లేదా సైకో ముఖ్యమంత్రికి భయపడుతున్నారా? ఏంటి? దీనిపైన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా? ప్రజలంతా గమనిస్తున్నారు, మీ దోపిడీ చేసే విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ర్యాంపే కానీ మీరు ఆపకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము
దీనిపై న్యాయ పోరాటం చేసి ప్రజలందరినీ ఇందులో ముందుకు తీసుకొచ్చి మేము ధర్నా చేస్తామని మేము తెలియజేసుకుంటాం. సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండడంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదురుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్ళకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్ నరసింహ కొత్తపల్లి అన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని డీసీపీ క్రైమ్స్ ప్రజలకు పలు సూచనలు చేశారు. మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో మాబుగం గ్రామ వైసీపీ పార్టీ కార్యకర్తలు గొద్దు ఉపేంద్ర, గొద్దు మల్లేష్, గొద్దు శశిభూషణ్ రావు, చిన్నాల రాజారావు, వండన రామారావు, బొంగు సోమినాయుడు, గొద్దు ప్రసాద్, దిలీప్, భాస్కర్ రావు, దుంగ, జనదోమ, ముసలినాయుడు, నక్క సురేష్ వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ రా కదలిరా తెలుగుదేశం పార్టీ పిలుస్తుందిరా అని నినాదం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర నియోజకవర్గ గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈరోజు పార్టీలో చేరినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేసి రమణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి అభివృద్ధిలో మీ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో సైకో పాలనకు గద్దెదించి సైకిల్ పాలన రావడానికి ప్రతి ఒక్కరూ కూడా నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. మబ్గాం గ్రామంలో ఈవేళ మన వాళ్ళంతా ఉపేంద్ర అవ్వచ్చు, లేకపోతే రామారావు అవ్వచ్చు, మల్లేసు, అలాగే జనార్దన, ఆ తర్వాత రాజారావు, శశిభూషణ్, ఢిల్లీశ్వరరావు, ప్రసాద్, మన లక్షణ అక్కర్లేదు అయినా మరి నువ్వు వచ్చినావు కానీ మన మెంట లక్షణ. ఇవాళ అందరూ పార్టీలోకి రావడం వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఒక కుటుంబంలాగా ముందుకు నడుదాం. అయితే ఏ రోజు కలిసి నేను పార్టీలు ఎవరు పార్టీలు ఉన్నా అందరం కలిసికట్టుగా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. నా దృష్టి ఒకటే, నాకు గౌరవించినారు, అభిమానించినారు మబుగాముని అభివృద్ధి చేయాలి, మబుగాములో అందరికి సహకరించాలని ధోరణితో నేను పనిచేసాను తప్పించి నువ్వెవరు ఏమిటని కలిపి ఆ రోజు కలిపి ఎవరి మీద ఒక పొల్లెత్తి మాట కలిపి లేకుండా అందరినీ ఒక కుటుంబం కింద ఇంతవరకు నడిపించాను. అయితే ఇక్కడ ఉండే పరిస్థితులు కలిపి సపరేట్. మరి ఈ పరిస్థితుల్లో కొంతమంది అభిమానం ఉన్నా బయటికి రాలేని పరిస్థితి. ఇవాళ బయటకు వచ్చినందుకు అందరికీ మరొకసారి పేరున నాకు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలు, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను, పిండి వంటలను ఆసక్తికరంగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగున పడుతున్న సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
వైసీపీ పాలనలో గూడూరు డివిజన్లో మైకా సిలికా కొత్తగా క్వార్టర్స్ ఖనిజ దోపిడీ యథేచ్ఛగా సాగుతుందని టీడీపీ నాయకులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు. వేమారెడ్డి, నల్లపురెడ్డి, నెదురుమల్లి, పెళ్లేటి, సిద్ధార్థ రెడ్డి కుటుంబాల స్వాతంత్ర్యానికి ముందు నుంచే మైకా ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. వైసీపీ నేత పోనక శివకుమార్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సిలికా ఎగుమతి వ్యాపారం చేశారు. వైసీపీ పాలనలో నాయకులుగా ఉన్న ఇలాంటి వారు ఎందరో దళారులుగా మిగిలిపోయారని బీద రవిచంద్ర అన్నారు. నల్లపురెడ్డి కుటుంబీకులు తమ మైన్లలో తామే కూలీలుగా మారారు. నేదురుమల్లి కుటుంబానికి మైకా గనులు ఉన్నా వాటిని స్వేచ్ఛగా నడుపుకునే పరిస్థితి లేదన్నారు. గనుల యజమానులు నేడు తమ మైన్లలో టన్నుల చొప్పున కమిషన్ తీసుకునే దుస్థితిలో ఉన్నారు. వైసీపీ నేతలు చెప్పిందే వేదం, ప్రశ్నించే హక్కు, ధైర్యం రెండూ వారికి లేవన్నారు. వ్యాపారులు, గనుల యజమానులు, ఆయా పెద్ద కుటుంబాలు వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. ప్రస్తుతం వారు అనుభవిస్తున్న ఫలితం చూస్తున్నామన్నారు. నెల్లూరులో పెద్ద కుటుంబాలుగా పేరుగాంచిన కుటుంబాలన్నీ ఇంకా వైసీపీలో కొనసాగడం అవసరమా? వైసీపీకి మద్దతుపై ఆయా కుటుంబాలు పునరాలోచించుకోవాలని కోరారు. రాష్ట్ర, జిల్లా భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించాలి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. జిల్లాలోని పెద్ద పెద్ద కుటుంబాలు, ప్రముఖ రాజకీయ నేతలు కూడా వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయం గ్రహించి ప్రజలను చైతన్యం చేయాలని కోరుతున్నామని బీద రవిచంద్ర పేర్కొన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, గూడూరు డివిజన్ ఉంది, మైకా వ్యాపారం, సిలికా, ఈరోజు కొత్తగా క్వాడ్జ్, లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు, జమీందారులు, వేమారెడ్లున్నా, నల్లపురెడ్లున్నా, నేదురుమల్లున్నా, పెళ్లేటి కుటుంబాలున్నా, సిద్ధారెడ్డి కుటుంబాలున్నా, స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు. సిలికా ఈనాడు ఉన్నటువంటి పొనక శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు వీళ్ళు. నల్లపురెడ్లకు మైన్లు ఉన్నాయి, నడుపుకునే పరిస్థితి లేదు. తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు. నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి, నడుపుకునే పరిస్థితి లేదు. ఈరోజు మైకా ఓనర్లు తమ మైన్లు ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు టన్నుకింతని దండుకునే పరిస్థితి. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు. ఈరోజు ఏంటి మీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించండి. భూస్వాములుగా, జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే, సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే, గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత. ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీ ఇళ్లల్లోకి వస్తారు ఇప్పుడు, మీ మైన్లు, మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు. రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే, అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం కోసం, నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం. చూశారు, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మీకేం జరిగిందో చూశారు. కళ్ళు తెరవండి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం. 10కి 10 స్థానాలు, 2 ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా, మీడియా మిత్రులకి, మీడియా యాజమాన్యాలకి, నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ శైలికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు, కాల్చి చంపేయమన్నాడు. ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడలేదు కూడా. సైకో అని బాబు గారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంది బాబు గారు ఇంత కఠినంగా మాట్లాడాడు? ఈరోజు అర్థమవుతుంది. అది మేం చెప్పట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు
మొత్తం అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడల ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నాయా? అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి జరగబోతున్నటువంటి ప్రమాదం మనందరం ఏకం కావాలా, వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో 4 యువకులు అనుమానంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద 21 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించిన సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువకులు బెంగళూరుకు చెందినవారుగా గుర్తించారు. పట్టుబడ్డ గంజాయి సుమారు 3.15 లక్షల విలువ చేస్తుందని పేర్కొన్నారు. పై విషయాలను సెబ్ డిఎస్పీ రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిన్నటి దినమున అనగా 8/1/2024 సంవత్సరం తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ గారైన శ్రీయుత పరమేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తిరుపతి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన శ్రీ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు నాయుడుపేట సబ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట పట్టణంలో గస్తీ తిరుగుచుండగా ఆర్టీసీ బస్టాండ్కి సమీపంన అనుమానాస్పదంగా గుమ్మిగూడి ఉన్న ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా వారి వద్ద ఉన్న ఒక 2 బ్యాగులను తనిఖీ చేయగా ఆ 2 బ్యాగుల్లో కలిపి మొత్తం 21 కేజీల గంజాయి గుర్తించడం జరిగింది. వారు 4 కూడా ఒకరు ఏ సోను కుమార్ బెంగళూరు, అలాగే పి విక్రమ్, తర్వాత నాగన్న గౌడ్, తర్వాత రాధేశ్యామ్ కేసరి, ఈ 4 వ్యక్తులు బెంగళూరులో అశుతోష్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వీరందరూ అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ గంజాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేయడం జరిగింది. కేజీని 6,000 రూపాయల చొప్పున అక్కడ కొనుగోలు చేశామని చెప్పి తెలియజేస్తున్నారు. దీన్ని వీరు ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కేజీ 15 రూపాయల చొప్పున చిల్లర వర్తకంగా అమ్ముకోవటానికి అక్కడున్న కొంతమంది వ్యక్తుల ద్వారా అమ్మించడానికి చేస్తుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. సో దీని యొక్క విలువ 3,15,000 రూపాయలు విలువ చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ దాడుల్లో నాయుడుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ గారైన ఆర్వీఎస్ ప్రసాద్ గారు మరియు వారి సిబ్బంది అయిన సుకుమార్ హెడ్ కానిస్టేబుల్ డి వెంకటేశ్వర్లు, సిహెచ్ రమణయ్య, పి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సో ఈ విధంగా ఇవి జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి ఆదేశాల మేరకు ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇదే విధమైన దాడులు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా పత్రికా విలేకరులు కానీ ఎవరైనా కానీ తెలియజేస్తే మరీ మంచిదని తెలియజేసుకోండి. శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రంలో మందసాలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వాతాతల ఆత్మాభిమానం పెంపొందించే విధంగా నేడు మనవడు సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛను పెంచడం జరుగుతుందన్నారు. అవ్వాతాతలు ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3,000 చేస్తూ మీ అందరి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తెల్లవారక ముందే అందివ్వడం జరుగుతుందన్నారు. గతంలో పింఛన్ల కోసం గంటల తరబడి ఎండలో నిలబడి వేచి చూసిన రోజులు నుండి నేడు ఇంటి వద్దే వస్తున్న పింఛన్ల విధానాన్ని గమనించాలని కోరారు. అలాగంటే మళ్ళీ గంటసేపు మాట్లాడతారు కానీ నేను అనుకుంటున్నాను. అదేం లేదు, ఒక 10 నిమిషాల్లో ముగించేద్దాం. ఓకేనా? ఈ సంతోషకరమైనటువంటి సందర్భం వేదిక మీద
ఈ మనసా మేజర్ పంచాయతీ పెద్దలంతా ఉన్నారు, మండల పెద్దలందరూ ఉన్నారు, మండలం చుట్టుపక్కల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు, అలాగే మీ ఎంపీడీఓ గారు, మీ సచివాలయ సిబ్బంది, మరి ముఖ్యంగా మీ వాలంటీర్లు. వేదిక ముందు 3,000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి ఎంత గట్టిగా వెయిట్ చేస్తున్నాం కదా మనం. 3,000 రూపాయల పెన్షన్ అంటే ఒక మాట గుర్తొచ్చింది నాకు. మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎలా తీసుకునే వాళ్ళు, మనం ఎలా తీసుకునే వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చెప్పండి ఒకసారి. ఆ రోజు పని మానేసి ఉండిపోయేవాళ్ళు. ఇంకా ఎలా తీసుకునేవాళ్ళు? లైన్ కాసేవాళ్ళు చూసారా? ఉదయం వచ్చేసి కర్ర పట్టుకుని అలాగా లైన్ కట్టుంటే ఆ తర్వాత ఎవరో వస్తాడు 12 1 గంటకు వచ్చి, పెద్దమ్మ ఈరోజు అవదు రేపే పెట్టుకుని ఉన్నాయనుకుని వెళ్ళిపోతారు. మనం అవునా కదా? ఆ వచ్చే 1000 రూపాయల పెన్షన్లో కూడా ఓ 50 రూపాయలు చేతులు ఉంచుకోలేవాడా? ఉంచుకోలేవాడా లేదా? నేను చెప్పింది అబద్ధమా కాదే? మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకో, మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకో. పెన్షన్ తీసుకోవాలంటే ఒక లైన్లో గంటలు గంటలు గంటల తర్వాత నిలబడితే ఒకడు వచ్చి ఈ రోజు నా కుదురు రేపిస్తానని చెప్పేసి వెళ్ళిపోతే కనీసం అడగడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ రోజులు ఎక్కడా. కానీ ఇప్పుడు 1వ తేదీ వచ్చిందంటే చాలు, అవునా కదా? 1వ తేదీ వచ్చిందంటే చాలు, సూర్యుడు ఉదయించక ముందు, కోడి కూయక ముందు మనం వాలంటీరు మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మన చేతిలో పెన్షన్ పెట్టేటటువంటి ఈ రోజులు ఎక్కడ అని ప్రతి అమ్మకి తాతకి నేను అడుగుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యథేచ్ఛగా గూడూరు డివిజన్ లో మైకా సిలికా, కొత్తగా క్వాడ్స్ ఖనిజ దోపిడీ, బీద రవిచంద్ర విమర్శ. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 21 కేజీల గంజాయిని సెబ్ అధికారులు స్వాధీనం. భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.